హలో గైస్, వెల్కమ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. స్టాటిక్ జీకేలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సెన్సస్. సెన్సస్ ఈక్వల్ టు సెలెక్షన్. ఎందుకంటే సెన్సస్ లేకుండా ఏ ఎగ్జామ్ పేపర్ అయితే ఉండదు. సెన్సస్లో మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, సెన్సస్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో సెన్సస్ అనేది చాలా ఈజీ టాపిక్ కాబట్టి గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఎందుకంటే ఓన్లీ నెంబర్సే ఉంటాయి. ఆ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే ఏది హైయెస్ట్, ఏది లోయెస్ట్, అంతే. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సెన్సస్లో మీరు ఎక్కువ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి ఒక్కటైతే నేను ఎక్కడ గుర్తుపెట్టుకోవాలో అక్కడ మీకు ప్రెస్ చేసి చెప్తా. అక్కడ మీరైతే గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి, నోట్ చేసుకోండి బుక్లో. ఓకేనా? అండ్ మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వని స్టాటిక్ జీకే నుంచి సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లెట్ స్టార్ట్ ది క్లాస్. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, వాట్ ఈస్ సెన్సస్? సెన్సస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది సిస్టమేటిక్ కలెక్షన్ ఆఫ్ డాటా అబౌట్ ఏ పాపులేషన్. ఓకేనా? పాపులేషన్ డాటా కలెక్ట్ చేయడమే సెన్సస్. జనాభా లెక్కలు అంటారు కదా, దాన్నే సెన్సస్ అంటారు. మన తెలుగులో జనాభా లెక్కలు అంటారు. క్లియర్? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇది కండక్ట్ చేస్తారు? ఎవ్రీ 10 years. ఓకేనా? 10 సంవత్సరాలకు ఒకసారి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు చేసి? 1951. ఓకేనా? 1951లో ఫస్ట్ సెన్సస్ అనేది జరిగింది. ఓకేనా? లేటెస్ట్ రీసెంట్గా ఎప్పుడు జరిగింది మీరు చూసుకుంటే, రీసెంట్గా 2011లో అయితే జరిగింది. ఇట్ ఈస్ ది 15th సెన్సస్ ఫ్రమ్ 1872. ఓకేనా? 1872లో ఫస్ట్ సెన్సస్ అనేది జరిగింది. అప్పటి నుంచి 15th సెన్సస్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ ఈస్ 7th సెన్సస్. ఓకేనా? 7th సెన్సస్. క్లియర్? అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఓకేనా, సెన్సస్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఎప్పుడు? 1948లో. ఓకే, 1948లో అయితే సెన్సస్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఓకే. ఈ సెన్సస్ యాక్ట్ అమల్లోకి వచ్చిందంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? సెన్సస్ అనేది ప్రతి ఒక్క 10 years అనేది కండక్ట్ చేయాలి, బేస్డ్ ఆన్ సెన్సస్. ఓకే. అది క్యాస్ట్ సెన్ససే కావచ్చు, అంటే పాపులేషన్ని బట్టి మన రిజర్వేషనే కావచ్చు, లేకపోతే మన కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా, నియోజకవర్గాలు, వాటిని డివైడ్ చేసే కరెక్ట్. సో వాటిని బేస్ చేసుకొని, ఓన్లీ సెన్సస్ని బేస్ చేసుకొని ఇవన్నీ జరుగుతాయి. ఓకేనా? ఆర్టికల్ 82 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 82 మనం పాలిటీ చెప్పినప్పుడు డిస్కస్ చేసినాం. డీలిమిటేషన్ కమిషన్. ఈ డీలిమిటేషన్ కమిషన్ అంటే డీలిమిటేషన్ కమిషన్ ఇస్ నథింగ్ బట్ మన కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతున్నాయో, నియోజకవర్గాలు ఏవైతున్నాయో బేస్డ్ ఆన్ పాపులేషన్ వాటిని డిసైడ్ చేస్తారు. ఓకేనా? బేస్డ్ ఆన్ పాపులేషన్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణలో 119 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 175 ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు. ఓకేనా? ఇవి ఎట్లా వచ్చినాయి? బేస్డ్ ఆన్ పాపులేషన్. డీలిమిటేషన్ కమిషన్ వీటిని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఈ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోటి మనం 2026 వరకు వీటిని ముట్టుకోవద్దు, ఎవరు టచ్ చేయొద్దు వీటిని అనేది మనం చెప్పేసినాం. ఏంటిది? 119 ఉండాలి, 175 ఉండాలి. ఎప్పటి వరకు? 2026 వరకు. 2026 తర్వాత, ఓకేనా, అప్పుడు పాపులేషన్ బేస్ చేసుకొని మళ్ళీ వీటిని అయితే రీఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఓకే. 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, డీలిమిటేషన్ అనేది 2001 సెన్సస్ ప్రకారంగా అయితే జరగాలి. 2001 సెన్సస్ ప్రకారంగా అయితే జరగాలి అని 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే చెప్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 82 చాలా ఇంపార్టెంట్. ఈ డీలిమిటేషన్ కమిషన్ మీద రీసెంట్గానే మన సౌత్ స్టేట్స్ అన్ని అగెనెస్ట్ అయినాయి. సౌత్ స్టేట్స్ అన్ని అగెనెస్ట్గా అయితే పోరాడుతున్నాయి. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఉన్నది 2026 తర్వాత చేంజ్ చేస్తారు. ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీ చేంజ్ చేస్తారు. అట్లా చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నార్త్లో కాన్స్టిట్యుయెన్సీస్ పెరిగిపోయి నార్త్ నెంబర్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే అలా పాపులేషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి నెంబర్ ఎక్కువ అయిపోతే సౌత్ స్టేట్స్ తోటి పని ఉండదు. ఎందుకంటే నార్త్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే పీఎం అయిపోతారు. ఎంపీ సీట్లకు నార్త్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే పీఎం అయిపోతారు. సో సౌత్ స్టేట్స్ తోటి పెద్ద పని ఉండదు, సౌత్ స్టేట్స్కి అంత ఇంపార్టెన్స్ కూడా ఉండదు. అందుకే దీనికి అగెనెస్ట్గా అయితే సౌత్ స్టేట్స్ అయితే పోరాటం చేస్తుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఓకేనా, హిస్టరీ ఆఫ్ సెన్సస్. ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది? 1872లో జరిగింది. ఓకేనా? 1872లో జరిగింది. అప్పుడు వైస్రాయ్ ఎవరు? లార్డ్ మేయో. ఓకేనా? లార్డ్ మేయో వైస్రాయ్. నాన్ కంప్లీట్, ఓకేనా, ఇన్కంప్లీట్. అప్పుడు పూర్తిగా అయితే జరగలేదు. నాన్ సింక్రనైజ్డ్ అండ్ ఇన్కంప్లీట్ సెన్సెస్. ఫస్ట్ కంప్లీట్ సింక్రనైజ్డ్ సెన్సెస్ ఎప్పుడు జరిగిందంటే డ్యూరింగ్ రిపన్. ఓకేనా? వైస్రాయ్ ఎవరు అప్పుడు? రిపన్. 1881. ఓకేనా? 1881లో అయితే ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ అయితే జరగడం జరిగింది. ఓకేనా? 1881 గుర్తుపెట్టుకోండి. సెన్సస్ కమిషనర్ ఎవరు అప్పుడు? డబ్ల్యూసి ప్లౌడెన్.
ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెన్సస్ జరిగినప్పుడు సెన్సస్ కమిషనర్ ఎవరైనా అయితే క్వశ్చన్ వస్తుంది, అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి? డబ్ల్యూసీ ప్లౌడే. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ ఫ్యామిలీ ప్లాన్. ఎందుకంటే పాపులేషన్ అనేది పెరిగిపోతుంది, మరీ ఎక్కువ పాపులేషన్ పెరిగితే మనకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఫస్ట్ మన కంట్రీ అడాప్ట్ చేసుకున్నాం. ఓకేనా. అండ్ ఫస్ట్ సెన్సస్ సిటీ ఎక్కడ జరిగింది? ఫస్ట్ సెన్సస్ సిటీ ఢాకా. 1830 ఢాకా అనే సిటీలో ఫస్ట్ సెన్సస్ అయితే జరిపింది. ఓకేనా. అప్పుడు సెన్సస్ కమిషన్ ఎవరు? హెన్రీ వాల్టర్. ఎవరు? హెన్రీ వాల్టర్. అందుకే ఇతను ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం అతనే కదా సెన్సస్ జరిపింది మన దగ్గర, అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ అంటారు. ఓకేనా. అండ్ డబ్ల్యూసీ ప్లౌడ్ అని ఎవరు? ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ జరిగినప్పుడు సెన్సస్ కమిషనర్. ఓకేనా, డబ్ల్యూసీ ప్లౌడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ కండక్టింగ్ అథారిటీ ఎవరు? ఎవరు కండక్ట్ చేస్తారు? సింపుల్, ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. ఓకేనా, సెన్సస్ కమిషనర్ అయితే ఉండాలి కదా. అండర్ ఎవరి కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. క్లియర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ రీసెంట్ సెన్సస్ 2011. మన సెన్సస్ అంటే మన క్వశ్చన్స్ వచ్చేది అన్ని 2011 సెన్సస్ నుంచి. ఓకేనా, 2011 సెన్సస్ నుంచి అయితే మన క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు రిజిస్టర్ జనరల్ ఎవరు? రిజిస్టర్ జనరల్ ఎవరు? సీఎం చంద్రమౌళి. సీఎం చంద్రమౌళి, రాజమౌళి కాదు, చంద్రమౌళి. ఓకే. ప్రజెంట్ ఎవరు? ఇప్పుడున్న రిజిస్టర్ జనరల్ ఎవరు అంటే, సెన్సస్ కమిషనర్ ఎవరు అంటే ఎంకే నారాయణ్. ఓకే, ఎంకే నారాయణ్, ఐఏఎస్ ఆఫీసర్. ఓకేనా, ఇతనే ప్రజెంట్ అయితే సెన్సస్ కమిషనర్. ఓకేనా. 2011 అవర్ మోటో, వాట్ ఈస్ అవర్ మోటో అంటే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. ఓకే, అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అంటే 2011 సెన్సస్ జరిగింది. ఓకేనా. ఎన్ని సిటీస్ని వీళ్ళు కలిసిళ్ళు, ఎన్ని సిటీస్లో వీళ్ళు సెన్సస్ అనేది జరిపిల్లంటే 35 స్టేట్స్. 35 స్టేట్స్ ఆర్ యూటీస్. ఓకేనా, యూటీస్. ఓకేనా, స్టేట్ ప్లస్ యూనియన్ టెరిటరీస్ కలిపి 35. డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి 640 డిస్ట్రిక్ట్స్. ఓకేనా, 640 డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని డిస్ట్రిక్ట్స్ అండ్ ఎన్ని స్టేట్లో వీళ్ళైతే ఫస్ట్ సెన్సస్ అనేది జరిగిందంటే 35 స్టేట్స్ ఆర్ యూటీస్ అండ్ ఆల్సో 640 డిస్ట్రిక్ట్స్. క్లియర్. అండ్ సెన్సస్ అనేది 2 ఫేసెస్లో కండక్ట్ చేస్తారు, హౌస్ లిస్టింగ్ అండ్ పాపులేషన్ ఎమ్యునరేషన్. ఓకేనా, ఎన్యూమరేషన్. హౌస్ లిస్టింగ్ అంటే ఏంటంటే ఎన్ని హౌసెస్ ఉన్నాయో ఫస్ట్ లిస్ట్ చేసుకుంటారు. అండ్ పాపులేషన్ ఎన్యూమరేషన్, ఎంతమంది ఉన్నారో తర్వాత అయితే పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. హౌస్ లిస్టింగ్ అనేది April to September 2010లో జరిగింది. అండ్ 9 to 28 February 2011లో అయితే పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్ సెన్సస్ 2021లో జరగాలి కదా, ఎవ్రీ 10 years జరిగితే మరి ఎందుకు జరగలేదంటే కోవిడ్ రావడం వల్ల మనకైతే సెన్సస్ అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే 2026లో అయితే హౌస్ లిస్టింగ్ జరుగుతుంది, 2027లో అయితే పాపులేషన్ ఎన్యూమరేషన్ అయితే జరుగుతుంది. కానీ సెన్సస్ ఎప్పుడైనా 2 ఫేసెస్లో కండక్ట్ చేస్తారు. క్లియర్. అండ్ పాపులేషన్ చూసుకుంటే ఒకసారి 2011 సెన్సస్ జరిగింది, మన పాపులేషన్ ఎంత ఉన్నది అప్పుడు అంటే 1210.2 మిలియన్, అంటే 1.21 బిలియన్, విచ్ ఇస్ నథింగ్ బట్ 121 CR, 121 కోట్లు. ఓకేనా, 2011లో మన పాపులేషన్ ఎంత? 1210.2 మిలియన్. ఎగ్జామ్లో మిలియన్ ఆర్ బిలియన్ ఈ బేస్లో ఇస్తారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. అండ్ విచ్ ఈస్ నథింగ్ బట్ 17.5% ఆఫ్ టోటల్ వరల్డ్ పాపులేషన్. వరల్డ్ పాపులేషన్లో 17.5% ఎవరు ఉన్నారు? ఇండియనే ఉన్నారు. ఓకేనా, ఇండియన్సే ఉన్నారు. అండ్ చైనా వచ్చేసరికి 19.4%, మనకంటే టాప్లో ఉన్నది. సో అప్పుడు మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ చైనాని దాటేసినాం, మనమే ఫస్ట్ ప్లేస్. అది తెలిసింది అందరికి. ఓకేనా, పాపులేషన్ మనం ఒకటిటోళ్ళు లేడు ఇంతవరకు, మనదే హైయెస్ట్ పాపులేషన్. ఎంత ప్రౌడ్. ఓకేనా, పాపులేషన్ అనే ఫస్ట్ ఉన్నాం మనం. ఓకేనా, వేరే దాంట్లో కాదు. అండ్ 17.5% ఆఫ్ ది టోటల్ పాపులేషన్. ఓకే. మేల్స్ ఎంతమంది ఉన్నారు అంటే 623.7 మిలియన్. 623.7 మిలియన్ విచ్ ఈస్ నథింగ్ బట్ 51.54% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా టోటల్ పాపులేషన్లో 51% ఎవరు ఉన్నారు? మేల్స్ ఉన్నారు, 623.7 మిలియన్. ఫీమేల్స్ వచ్చేసరికి 585.5 మిలియన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 46% ఆఫ్ టోటల్ పాపులేషన్. ఓకేనా, 48.46% ఆఫ్ టోటల్ పాపులేషన్. క్లియర్. 17.5% ఆఫ్ టోటల్ వరల్డ్ పాపులేషన్. మేల్స్ వచ్చేసరికి 51.54% విచ్ ఇస్ నథింగ్ బట్ 623.7 మిలియన్. ఓకే. ఫీమేల్స్ వచ్చేసరికి 585.5 మిలియన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 48.46%.
క్లియర్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ హైయెస్ట్, ఓకేనా, ఏ స్టేట్లో హైయెస్ట్ ఉన్నారు, ఏ స్టేట్లో లోయెస్ట్ ఉన్నారు, అండ్ ఆల్సో యూనియన్ టెరిటరీ వైజ్ ఎందులో లోయెస్ట్, ఏ స్టేట్ లోయెస్ట్, ఏ యూనియన్ టెరిటరీ హైయెస్ట్, అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చూసుకుందాం. ఓకేనా, హైయెస్ట్ వచ్చేసరికి స్టేట్లా ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో, ఓకేనా, సారీ పెన్ కనబడతలేదు, ఆగండి, లెట్స్ టేక్ రెడ్ కలర్. ఓకే, ఉత్తరప్రదేశ్ అనేది హైయెస్ట్ స్టేట్, 16% ఆఫ్ ది టోటల్ పాపులేషన్, విచ్ ఈస్ హయ్యర్ దెన్ బ్రెజిల్. బ్రెజిల్ కంటే ఎక్కువ. ఓకేనా, అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ బీహార్. ఓకేనా, స్టేట్ వైజ్ ఫస్ట్ ప్లేస్ ఉన్నది ఏంది, ఉత్తరప్రదేశ్, 16% ఆఫ్ ది టోటల్ పాపులేషన్. క్లియర్. అండ్ లోయెస్ట్ వచ్చేసరికి సిక్కిం, మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, సిక్కిం, మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. లోయెస్ట్ స్టేట్ ఏది పాపులేషన్ అంటే సిక్కిం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, యూనియన్ టెరిటరీస్ వచ్చేసరికి ఢిల్లీ, ఢిల్లీ హైయెస్ట్ పాపులేషన్. ఏరియా వైజ్ అయితే అండమాన్ అండ్ నికోబార్, ఏరియా వైజ్ అండమాన్ అండ్ నికోబార్ హైయెస్ట్. అండ్ లోయెస్ట్ వచ్చేసరికి లక్షద్వీప్, స్టేట్ ప్లస్ యూనియన్ టెరిటరీ. ఓకే, లోయెస్ట్. ఏరియా వైజ్ వచ్చేసరికి లక్షద్వీప్, ఏరియా వైజ్ ఏంది లక్షద్వీప్. క్లియర్. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి తానే, మహారాష్ట్ర. లోయెస్ట్ వచ్చేసరికి దిబాంగ్ వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సిటీ వచ్చేసరికి ముంబై. లోయెస్ట్ వచ్చేసరికి కపూర్తల. అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు, విచ్ డిస్ట్రిక్ట్ ఈస్ ఇన్ 2011 సెన్సస్ విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ హైయెస్ట్ పాపులేషన్ అడుగుతారు. అప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలి, తానే, మహారాష్ట్ర. లోయెస్ట్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏదంటే దిబాంగ్ వ్యాలీ. ఓకేనా, ఏ సిటీలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నదంటే ముంబై. ఏ సిటీలో లోయెస్ట్ పాపులేషన్ ఉన్నదంటే కపూర్తల, పంజాబ్. యూనియన్ టెరిటరీకి వచ్చేసరికి ఏ యూనియన్ టెరిటరీలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నదంటే ఢిల్లీ. ఏరియా వైజ్ ఏ యూనియన్ టెరిటరీ పెద్దదంటే అండమాన్ అండ్ నికోబార్. ఓకేనా, లోయెస్ట్ ఏదంటే లక్షద్వీప్. ఏరియా వైజ్ కూడా లక్షద్వీప్ చిన్నది. ఓకేనా, స్టేట్స్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అనేది హైయెస్ట్ పాపులేషన్ ఉన్నది, దాని తర్వాత మహారాష్ట్ర, ఫాలోడ్ బై బీహార్. లోయెస్ట్ వచ్చేసరికి సిక్కిం, ఫాలోడ్ బై మిజోరాం అండ్ అరుణాచల్. క్లియర్. దిస్ ఈస్ అబౌట్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ పాపులేషన్, స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, డిస్ట్రిక్ట్ అండ్ సిటీస్. గుర్తుపెట్టుకోండి. అండ్ గ్రోత్ రేట్ చూసుకుంటే మనం సంవత్సరానికి 1.64% పెరుగుతున్నాం. 1.64% అంటే ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయి అనుకో, ఓకేనా, 100 CR పాపులేషన్ ఉన్నది అనుకో, మనం 1.6 పెరుగుతున్నాం అంటే 16% పెరుగుతున్నాం, అంటే 16 crores పెరుగుతున్నాం 1.6 crore పెరుగుతున్నాం. ఓకేనా, 1.6 crore పెరుగుతున్నాం ప్రతి సంవత్సరానికి. క్లియర్. అండ్ డికేడల్ గ్రోత్, ఒక 10 సంవత్సరాలకు మనం ఎంత పెరిగినాం అంటే 17.64%. ఓకేనా, 17.64%. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎగ్జామ్లో అడుగుతారు. డికేడల్ గ్రోత్ ఎంత మన ఇండియాది సెన్సస్ 2011 ప్రకారం డికేడల్ గ్రోత్ ఎంత అంటే 17.64%. ఓకేనా, మేల్ వచ్చేసరికి 17.19%, ఫీమేల్ వచ్చేసరికి ఏంటంటే 18.12%. ఓకేనా, 18.12%. హైయెస్ట్ డికేడ్ గ్రోత్ రేట్ ఎప్పుడంటే 1961 నుంచి 1971 వరకు 24.8% పెరిగినాం మనం. 24.8% పెరిగింది మన పాపులేషన్, అంటే అదే హైయెస్ట్. లోయెస్ట్ వచ్చేసరికి -0.03%. 1921 ఏమన్నారు అంటే ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అంటారు, అంటే ఫెమైన్ వచ్చింది. ఆ ఫెమైన్ రావడం వల్ల పాపులేషన్ అనేది పడిపోయింది. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ చూసుకుంటే 181 మిలియన్ పెరగడం జరిగింది. ఓకేనా, గ్రోత్ రేట్ 1901 సెన్సస్ ప్రకారం 238 మిలియన్ పెరిగింది. 1951 361 మిలియన్ పెరిగింది. ఓకేనా, 361 మిలియన్. క్లియర్. డికేడల్ గ్రోత్ పక్కా గుర్తుపెట్టుకోవాలి, 17.64%. ఎంత, 17.64%. యాన్యువల్ ఎంత, 1.64%. ఓకేనా, 1.64%. క్లియర్. దిస్ ఇస్ అబౌట్ ది గ్రోత్ రేట్. అండ్ కమింగ్ టు పాపులేషన్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ చూసుకుంటే మనం ఇగో 0.03 గుర్తుపెట్టుకో, -0.03 ఎప్పుడు జరిగింది, 1921లో. బికాస్ దీన్ని ఏమంటారు, ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అంటారు. ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ ఫెమైన్ వచ్చింది, దానివల్ల -0.03% అయితే తగ్గడం జరిగింది. ఓకేనా, మిగతా అన్ని ఇంక్రీజ్ అయి ఉంటాయి. 1.03, 1.04, 1.33, 1.25, 1.96, 2.22, 2.20 ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే తగ్గిందో అది గుర్తుపెట్టుకోండి. అండ్ డికేడల్ గ్రోత్ వచ్చేసరికి 2011 గుర్తుపెట్టుకోండి, 17.64. అండ్ హైయెస్ట్ ఎప్పుడు ఉన్నదంటే
ఇది గుర్తుపెట్టుకోండి. ఏది 24.66 1981 24.66 అయితే హైయెస్ట్. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డికేడల్ గ్రోత్ అండ్ ఆల్సో యాన్యువల్ గ్రోత్. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, గ్రోత్ రేట్ స్టేట్ వైజ్, యూనియన్ టెరిటరీ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్న స్టేట్ ఏది? మేఘాలయ 27.8%. ఓకేనా? దాని తర్వాత అరుణాచల్ అండ్ దాని తర్వాత బీహార్. లోయెస్ట్ వచ్చేసరికి నాగాల్యాండ్, కేరళ అండ్ గోవా. ఓకేనా? నాగాల్యాండ్, కేరళ అండ్ గోవా. యూనియన్ టెరిటరీ వచ్చేసరికి దాద్రా అండ్ నగర్ హవేలీ 55.5%. లోయెస్ట్ వచ్చేసరికి లక్షద్వీప్. ఓకేనా? లక్షద్వీప్. ఓకే, డిస్ట్రిక్ట్ వచ్చేసరికి కురుంకుమే అరుణాచల్ 111% పెరిగింది. అంటే ఇప్పుడు మనకు 2 lakhs ఉన్నాం అనుకో పాపులేషన్, అది డైరెక్ట్ 4 lakhs అయిపోయింది, 4 lakhs దాటిపోయింది. ఓకేనా? అండ్ లోయెస్ట్ వచ్చేసరికి లాంగ్లెంగ్ నాగాల్యాండ్. ఓకేనా? లాంగ్లెంగ్ నాగాల్యాండ్. క్లియర్? దిస్ ఈస్ ది గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ డిస్ట్రిక్ట్స్. గుర్తుపెట్టుకోవాలి. మనకు హైయెస్ట్ ఏది? మేఘాలయ. లోయెస్ట్ ఏది? నాగాల్యాండ్. ఓకేనా? యూనియన్ టెరిటరీ హైయెస్ట్ ఏది? దాద్రా అండ్ నగర్ హవేలీ. లోయెస్ట్ ఏది? లక్షద్వీప్. డిస్ట్రిక్ట్ హైయెస్ట్ ఏది? కురుంకుమే అరుణాచల్. ఓకేనా? లోయెస్ట్ ఏది? లాంగ్లెంగ్. క్లియర్? దిస్ ఈస్ అబౌట్ ది గ్రోత్ రేట్ ఆఫ్ ది స్టేట్స్, యూటీస్ అండ్ డిస్ట్రిక్ట్స్. పాపులేషన్ 0 to 6 years అంటే చైల్డ్ పాపులేషన్ చూసుకుంటే టోటల్ 158.5 million. నేటి బచ్చలే రేపటి ఏమో అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు. అట్లా అప్పుడు 158.8 million పాపులేషన్ అంటే విచ్ ఇస్ 13.1% ఆఫ్ ది పాపులేషన్. ఓకేనా? ఎప్పుడు 2001 కంటే డిక్రీజ్ అయిపోయింది. ఓకేనా? 2001లో చూసుకుంటే -3.08% తగ్గిపోయింది దానికంటే. ఓకేనా? అప్పుడు 10% ఆఫ్ టోటల్, అప్పుడు 16% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఉండే, ఇప్పుడు 13.1% అయిపోయింది. ఓకేనా? హైయెస్ట్ ఎక్కడ? బీహార్లో. బీహార్ హైయెస్ట్. లోయెస్ట్ ఎక్కడ? లక్షద్వీప్. లోయెస్ట్ లక్షద్వీప్. అండ్ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే హైయెస్ట్ కుప్వారా జమ్మూ అండ్ కాశ్మీర్, లోయెస్ట్ కలకత్తా. ఓకేనా? లోయెస్ట్ కలకత్తా. 2 కేతోనే స్టార్ట్ అవుతాయి చూసుకోండి. హైయెస్ట్ కుప్వారా జమ్మూ అండ్ కాశ్మీర్, లోయెస్ట్ కలకత్తా. ఓకేనా? సిటీ ఇప్పుడు మన స్టేట్స్ చూసుకుంటే హైయెస్ట్ బీహార్, లోయెస్ట్ లక్షద్వీప్. ఓకేనా? ఎంత టోటల్ పాపులేషన్? 158.8 million, 13.1% ఆఫ్ ది టోటల్ పాపులేషన్. క్లియర్? అండ్ కమింగ్ టు జెండర్ కంపోజిషన్, మేల్స్ ఎంతమంది ఉన్నారు అంటే 623.7 విచ్ ఈస్ 51.54%. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఓకేనా? ఫీమేల్ వచ్చేసరికి 48.46%. ఓకేనా? 585.5 million. అండ్ సెక్స్ రేషియో వచ్చేసరికి ఏంటంటే 1000 మంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారంటే 2001లో 933 మెంబర్స్ ఉంటే 2011లో 943 మెంబర్స్ ఉన్నారు. క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? 2000 యాజ్ పర్ 2011 సెన్సస్ సెక్స్ రేషియో ఎంత ఉన్నది? 943 ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్. ఓకేనా? 943 వస్తుంది. దీన్ని టిక్ చేసేయండి, ఆన్సర్ రైట్ అయిపోతుంది. క్లియర్? 943 143 గుర్తుంటుంది కదా, అట్లనే 943 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెక్స్ రేషియో చూసుకుంటే హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏది? కేరళ. 1084 ఫీమేల్స్ ఉన్నారు అప్పుడు 1000 మేల్స్కి. ఓకేనా? ఫీమేల్సే ఎక్కువ ఉన్నారు కదా, సో హైయెస్ట్ ఏది? కేరళ. నెక్స్ట్ తమిళనాడు 996. ఓకేనా? హర్యానా వచ్చేసరికి 871. లోయెస్ట్ జమ్మూ కాశ్మీర్ 889. ఓకేనా? యూనియన్ టెరిటరీ వచ్చేసరికి పుదుచ్చేరి 1037 మెంబర్స్ ఉన్నారు 1000 మేల్స్కి. 1037. అండ్ దమన్ అండ్ డియూ 618. ఓకేనా? డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మాహే పుదుచ్చేరి హైయెస్ట్ అండ్ దమన్ ఈస్ లోయెస్ట్. ఓకేనా? దమన్ ఈస్ లోయెస్ట్. ఓకేనా? సెక్స్ రేషియోలో హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏదంటే కేరళ. ఓకేనా? కేరళ. లోయెస్ట్ వచ్చేసరికి హర్యానా. క్లియర్? యూనియన్ టెరిటరీ వచ్చేసరికి పుదుచ్చేరి, లోయెస్ట్ వచ్చేసరికి దమన్ అండి, డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మాహే పుదుచ్చేరి అండ్ లోయెస్ట్ వచ్చేసరికి దామన్. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ది సెక్స్ రేషియో. అండ్ నెక్స్ట్ చైల్డ్ సెక్స్ రేషియో 0 to 6 years వరకు చైల్డ్ సెక్స్ రేషియో తీసుకుంటే 2001లో 927 అండ్ 2011లో 919. ప్రొవిజనల్గా చూసుకుంటే 914. ఓకేనా? ప్రొవిజనల్గా తీసుకుంటే ఎంత? 914 మెంబర్స్ ఫర్ 1000 మేల్స్. ఇది చైల్డ్ సెక్స్ రేషియో. అంటే ఆ టైంలో ఏంటంటే మన అమ్మాయిలు చంపుడు చాలా అలవాటు కదా మనకు. లైక్ ఏంటంటే చైల్డ్ లెవెల్ అన్న అమ్మాయి పుడుతుందంటే ముందే చంపేస్తాం మనం. సో తగ్గిపోవడం జరిగింది. ఎంత? 914 మెంబర్స్ అయిపోయాయి. ఫస్ట్ 2001లో 927 ఉండే, 2011లో 919. ప్రొవిజనల్గా చూసుకుంటే 914. 914
గుర్తుపెట్టుకోండి. స్టేట్స్ చూసుకుంటే హైయెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ 972 మెంబర్స్, 972 ఫీమేల్స్ ఉండేది, ఫీమేల్ చైల్డ్. ఓకేనా. ఫాలోడ్ బై మిజోరం. లోయెస్ట్ వచ్చేసరికి హర్యానా 834. యూనియన్ టెరిటరీ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ 968. ఢిల్లీ వచ్చేసరికి 871. ఓకేనా. డిస్ట్రిక్ట్ వచ్చేసరికి లాహౌల్ అండ్ స్పిటి హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. జజ్జర్ హర్యానా ఇస్ ది లోయెస్ట్. సిటీ చూసుకోండి, లాహౌల్ అండ్ స్పిటి హిమాచల్ ప్రదేశ్, జజ్జర్ హర్యానా లోయెస్ట్. హియర్ ఈ చైల్డ్ సెక్స్ రేషియో. ఓకే. అండ్ నెక్స్ట్ లిటరసీ రేట్. ఎంతమంది చదువుకున్నారు? ఎబోవ్ ది ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఓకేనా. 7 అండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళకు చదవడం రాయడం వచ్చిందనుకో అండ్ 22 లాంగ్వేజ్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ అర్థమైంది అనుకో, వాళ్ళను చదువుకున్న వ్యక్తిగా అయితే ట్రీట్ చేస్తారు. సో లిటరసీ రేట్ అంటే అట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, మీకు చదవచ్చా రాదా అట్లా. సో లిటరసీ రేట్ చూసుకుంటే 2011లో 74.04% ఉన్నది. 74% పాపులేషన్ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. జస్ట్ 26% చదువుకోలే. 2001లో 64.83% మెంబర్స్ అయితే చదువుకున్నారు. ఇంక్రీజ్ ఎంత? 9.2% ఇంక్రీజ్ అయింది. ఓకే, చదువుకున్న వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. ఇప్పుడు మన పాపులేషన్ జరిగితే ఇది ఎంత ఉండొచ్చు అనుకుంటారు మీరు? లిటరసీ రేట్ ఉండొచ్చు మంచిగా తెలుస్తుంది. ఓకేనా. మేల్ వచ్చేసరికి 82.14%. ఓకేనా. ఫీమేల్ వచ్చేసరికి 65.46%. ఇంతమంది చదువుకున్నారు. మేల్స్ 82% మెంబర్స్ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఫీమేల్ 65.46% చదువుకునే ఉన్నారు. డిఫరెన్స్ ఎంత? 16.68. ఇది గుర్తుపెట్టుకోండి, 16.68 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. సో మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. లిటరసీ రేట్ 2011లో 74.04%, మేల్స్ 82.14%, ఫీమేల్ 65.46%. ఇంక్రీజ్ అయింది ఎంత? 9.2%. డిఫరెన్స్ ఎంత? 16.68%. 16.68% మేల్కి ఫీమేల్కి. క్లియర్. నెక్స్ట్ హైయెస్ట్ డిఫరెన్స్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ ఉన్న స్టేట్ ఏది? రాజస్థాన్. ఎంత? 27.85% ఉన్నది. ఫాలోడ్ బై జార్ఖండ్. నెక్స్ట్ జార్ఖండ్. ఓకేనా. 27.85% డిఫరెన్స్ ఉన్నది. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళకంటే ఫీమేల్స్ తక్కువ చదువుకున్నారు అక్కడ, ఎందుకంటే రాజస్థాన్లో ఎక్కువ చదివిపారు కదా. ఇప్పుడు కూడా అంతే, 10th అయిపోగానే పెళ్లి చేస్తారు రాజస్థాన్. ఓకేనా. మనమే కొంచెం మనతో ఎంతో బెస్ట్. ఓకేనా. స్టేట్ విత్ లీస్ట్ డిఫరెన్స్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ మేఘాలయ. ఓకేనా. అండ్ కేరళ. లీస్ట్ డిఫరెన్స్ ఎక్కడ? మేఘాలయ అండ్ కేరళ. తెలిసిందే, కేరళలో ఆల్మోస్ట్ లిటరసీ స్టేట్లో హైయెస్ట్ ఏదైనా ఉన్నదంటే ఫస్ట్ కేరళనే ఉంటుంది కదా. ఓకేనా. మేఘాలయ ఫస్ట్, నెక్స్ట్ కేరళ. డ్యూరింగ్ లాస్ట్ డికేడ్ హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లిటరసీ రేట్ వాస్ అబ్జర్వ్డ్ ఇన్ రూరల్ ఫ్యామిలీస్. ఓకేనా. రూరల్ ఫీమేల్స్ అయితే చదువుకోవడం ఎక్కువ స్టార్ట్ చేశారు. ఓకేనా. సిటీల కంటే పల్లెటూరులోనే అమ్మాయిలను ఎక్కువ చదివిపిస్తారట 2011 సెన్సస్ ప్రకారం. ఓకేనా. రూరల్ అంటే అదే కదా, పల్లెటూరులే. క్లియర్. అండ్ నెక్స్ట్ లిటరసీ రేట్ చూసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. కేరళ 94%, మిజోరం 91.33%. ఓకేనా. 94%, మిజోరం 91.33%. బీహార్ వచ్చేసరికి 61.8%, అరుణాచల్ 65.38%. బీహార్ తర్వాత అరుణాచల్ లోయెస్ట్. యూటీ వచ్చేసరికి ఏంటంటే లక్షద్వీప్ ఫస్ట్ ప్లేస్, దాద్రా అండ్ నగర్ హవేలీ సెకండ్ ప్లేస్. డిస్టిక్ సర్చిప్ మిజోరాం ఈజ్ ది హైయెస్ట్. ఓకేనా. అలీరాజ్పూర్ మధ్యప్రదేశ్ ఈస్ లోయెస్ట్. ఓకేనా. స్టేట్ ఏది? కేరళ. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి, స్టేట్ కేరళ ఫస్ట్ ప్లేస్. యూనియన్ టెరిటరీ లక్షద్వీప్ అనేది ఫస్ట్ ప్లేస్. ఎంత? 94% అండ్ 91.85%. లోయెస్ట్ బీహార్. ఇది జగమెరిగిన సత్యం కదా, బీహార్లో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నదంటే అది అందరికి తెలిసింది. ఓకేనా. సో బీహార్ లోయెస్ట్ లిటరసీ రేట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కానీ బీహార్ నుంచి గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా. వాళ్ళు ఇప్పుడు లెక్చరర్లు, ఇప్పుడు లైక్ ఆదిత్య రంజన్ కూడా బీహార్ నుంచే మ్యాథ్స్ చెప్తాడు కదా. సో ఆ సార్ కూడా బీహార్ నుంచే. సో బీహార్లో లోయెస్ట్ లిటరసీ రేట్ అప్పుడు ఉన్నది 2011లో, ప్రజెంట్ కూడా ఉండొచ్చు. అండ్ స్టేట్లో హైయెస్ట్ వచ్చేసరికి ఏంటంటే కేరళ. క్లియర్. అండ్ నెక్స్ట్ కేటగిరీ వైజ్ చూసుకుంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ 66.1% మెంబర్స్ అయితే ఆల్రెడీ చదువుకొని ఉన్నారు. షెడ్యూల్ ట్రైబ్ వచ్చేసరికి 59% అయితే చదువుకున్నారు. ఓకేనా. వీళ్ళదంటే గవర్నమెంట్ జాబ్లు ఎక్కువ ఉంటాయి ఎస్టీ దాంట్లో, ఎందుకంటే వాళ్ళు కొంచెం డీసెంట్ ఉంటారు, ఎక్కువ చదువుకుంటారు. ఎంత? 59% మెంబర్స్ అయితే చదువుకొని ఉన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ వచ్చి 66.1% మెంబర్స్ అయితే చదువుకొని ఉన్నారు. ఓకేనా. ఇది లిటరసీ రేట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. గుర్తుపెట్టుకొని 66.1% అండ్ 59%. అండ్ జెండర్ వైజ్ లిటరసీ చూసుకుంటే మేల్ హైయెస్ట్ కేరళ.
ఓకేనా. మేల్స్ ఎక్కువ మంది చదువుకున్న హైయెస్ట్ కేరళ. ఫీమేల్ హైయెస్ట్ వచ్చేసరికి లక్షద్వీప్ ఆర్ కేరళ. లక్షద్వీప్ ఆర్ కేరళ. ఓకేనా. మేల్ అండ్ ఫీమేల్ లోయెస్ట్ వచ్చేసరికి బీహార్. మేలు ఫీమేల్ 2 లోయెస్ట్ ఎక్కడ బీహార్. ఇది గుర్తుపెట్టుకోవడానికి పెద్ద మీకు కష్టం కాదు. ఈజీగా గుర్తుంటది బీహార్ అని. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది ఉంటారు. ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది ఉంటారు. ఇప్పుడు ఇది స్క్వేర్ కిలోమీటర్ అనుకో, ఇందులో ఎంతమంది ఉంటారు అనేది పాపులేషన్ డెన్సిటీ. ఓకేనా. 2001లో 325 మెంబర్స్ ఉండేది. 2011లో 382 మెంబర్స్ అయింది. అంటే పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ పాపులేషన్ డెన్సిటీ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఓకేనా. హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏది బీహార్. గుర్తుపెట్టుకోండి బీహార్ 1106 మెంబర్స్ ఉన్నారు ఒక స్క్వేర్ కిలోమీటర్కి. ఫాలోడ్ బై వెస్ట్ బెంగాల్ అండ్ ఫాలోడ్ బై కేరళ. ఓకేనా. లోయెస్ట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా. 17 మెంబర్సే ఉన్నారు. మిజోరాం 52 మెంబర్స్. ఓకేనా. యూనియన్ టెరిటరీ వచ్చేసరికి 11,320 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు పెరగవచ్చు. ఇప్పుడు ఇంకా ఇది ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ తో చూసుకొని చాలా పెరుగుతుంది ఇప్పుడు ఢిల్లీలో 11,320 ఆ టైంలో. అండ్ అండమాన్ నికోబార్ వచ్చేసరికి ఏంటంటే 46. అండ్ ఢిల్లీ హైయెస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ డిస్టిక్ ఇది. ఓకేనా. డిస్టిక్ వచ్చేసరికి ఏంటంటే నార్త్ ఈస్ట్ ఢిల్లీ. ఓకేనా. దిబాంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్ లోయెస్ట్. ఓకే. పాపులేషన్ డెన్సిటీలా హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏది బీహార్. లోయెస్ట్ ఉన్న స్టేట్ ఏది అరుణాచల్ ప్రదేశ్. యూనియన్ టెరిటరీ హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏది ఢిల్లీ. అండ్ లోయెస్ట్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏది అండమాన్ అండ్ నికోబార్. ఓకేనా. దిస్ ఇస్ అబౌట్ పాపులేషన్ డెన్సిటీ అండ్ రూరల్ అర్బన్ డివైడ్. రూరల్ ఎంతమంది ఉన్నారు అంటే పల్లెలలో ఎంతమంది ఉన్నారు, అర్బన్ సిటీలలో ఎంతమంది ఉన్నారు. ఓకేనా. విలేజెస్ అండ్ సిటీస్. రూరల్ వచ్చేసరికి 833.1 మిలియన్ 68.8% ఆర్ రూరల్ ఫ్యామిలీస్. ఓకేనా. రూరల్ పాపులేషన్. ఓకేనా. మన పల్లెటూరులో ఎక్కువ మంది ఉంటారు, సిటీలో తక్కువ మంది ఉంటారు ఆబ్వియస్లీ. టాప్ 3 స్టేట్స్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ రూరల్ పాపులేషన్ ఏడున్నది ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. బాటమ్ 3 స్టేట్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ సిక్కిం, తర్వాత మిజోరాం, తర్వాత గోవా. రూరల్ పాపులేషన్. అర్బన్ పాపులేషన్ వచ్చేసరికి 377.1 మిలియన్ అంటే 31.2%. ఓకేనా. టాప్ 3 స్టేట్స్ వచ్చేసరికి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ తమిళనాడు. బాటమ్ 3 స్టేట్స్ సిక్కిం, ఆంధ్రప్రదేశ్ అండ్ మిజోరాం. సిక్కిం, ఆంధ్రప్రదేశ్ అండ్ మిజోరాం. ఓకేనా. అర్బన్లో తక్కువ ఉన్న వాళ్ళు కూడా సిక్కిమే, రూరల్లో తక్కువ ఉన్న వాళ్ళు కూడా సిక్కిమే. ఓకేనా. రూరల్లో ఎక్కువ ఉన్న పాపులేషన్ అంటే ఉత్తరప్రదేశ్, అర్బన్లో ఎక్కువ ఉన్న స్టేట్లో మహారాష్ట్ర. క్లియర్. మహారాష్ట్ర. ఓకేనా. మన ఆంధ్రప్రదేశ్ ఉన్నది గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ప్లేస్ ఉంటుంది. ఏది అర్బన్లో బాటమ్ స్టేట్స్లో ఉన్నది. ఓకేనా. మన దగ్గర పల్లెటూరులో ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్బన్లో అయితే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. అది బాటమ్ నుంచి సెకండ్ ప్లేస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే రూరల్ హైయెస్ట్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ 89.9%. హిమాచల్ ప్రదేశ్. బీహార్ వచ్చేసరికి 88.7%. అస్సాం వచ్చేసరికి 85.92%. ఓకేనా. రూరల్ హైయెస్ట్ హిమాచల్ ప్రదేశ్ పర్సంటేజ్ వైజ్. ఓకేనా. పాపులేషన్ వైజ్ హైయెస్ట్ ఏది పాపులేషన్ వైజ్ హైయెస్ట్ యూపీ ఉత్తరప్రదేశ్. ఓకేనా. అండ్ అర్బన్ వచ్చేసరికి గోవా పాపులేషన్ వైజ్ పర్సంటేజ్ వైజ్ హైయెస్ట్ గోవా. ఓకేనా. అండ్ పర్సంటేజ్ వైజ్ హైయెస్ట్ ఏది తమిళనాడు 48.3%. పర్సంటేజ్ వైజ్ హైయెస్ట్ ఏది కేరళ 47.7%. ఓకేనా. అండ్ చండీగఢ్ అండ్ లక్షద్వీప్ ఆర్ మోస్ట్ అర్బనైజ్డ్ యూనియన్ టెరిటరీస్. ఓకేనా. డామన్ డై హ్యాస్ ది హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ రూరల్ పాపులేషన్. రూరల్ పాపులేషన్ ఎక్కడ ఉన్న యూటీలు అంటే డామన్ అండ్ దియో అంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ బేస్డ్ పాపులేషన్ చూసుకుంటే షెడ్యూల్ క్యాస్ట్ 201 మిలియన్. ఓకే. 201 మిలియన్ అంటే 16.6% ఆఫ్ టోటల్ పాపులేషన్. హైయెస్ట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. ఓకేనా. పర్సంటేజ్ వైజ్ హైయెస్ట్ వచ్చేసరికి పంజాబ్. ఓకేనా. లోయెస్ట్ వచ్చేసరికి మిజోరాం. పర్సంటేజ్ వైజ్ లోయెస్ట్ కూడా మిజోరాం. ఓకేనా. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు హైయెస్ట్ ఎక్కడ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఓకేనా. పర్సంటేజ్ వైజ్ హైయెస్ట్ ఎక్కడ ఉన్నారు పంజాబ్ ఉన్నారు. టోటల్గా 16.6% ఆఫ్ ది పాపులేషన్. ఓకేనా. లోయెస్ట్ ఎక్కడ మిజోరాం. పర్సంటేజ్ వైజ్ లోయెస్ట్ కూడా మిజోరాం. క్లియర్. నెక్స్ట్ క్యాస్ట్ బేస్డ్ షెడ్యూల్ ట్రైబ్ చూసుకుంటే 104.3 మిలియన్ అంటే 8.6% ఆఫ్ టోటల్ పాపులేషన్. ఎక్కడ హైయెస్ట్ మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఓకేనా. పర్సంటేజ్ వైజ్ హైయెస్ట్ ఎక్కడ లక్షద్వీప్ వాళ్ళు ఉన్నారు. లోయెస్ట్ ఎక్కడ పంజాబ్, హర్యానా, ఢిల్లీ అండ్ చండీగఢ్. ఓకేనా. దీ స్టేట్స్ హ్యావ్ 0 ఎస్టీ పాపులేషన్. ఓకేనా. ఎస్టీ వాళ్ళే లేరా, షెడ్యూల్ ట్రైబ్సే లేవాడు. ఇక్కడ పంజాబ్, హర్యానా, ఢిల్లీ అండ్ చండీగఢ్ లేరా అంటే ఇప్పుడు ఉండొచ్చు కానీ అక్కడ పర్మనెంట్ సిటిజన్స్ అంటే అక్కడ ఉన్న నేటిజన్లు అంటారు కదా, అంటే నేటివ్స్ కాదు, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాదు.
జస్ట్ మైగ్రేట్ అయిన వాళ్ళు ఉండొచ్చు కానీ పుట్టి పెరిగిన వాళ్ళు అయితే ఎవరు లేరు అక్కడ. ఏడా? పంజాబ్‌లో, హర్యానాలో, ఢిల్లీలో, చండీగఢ్‌లో. సో దీస్ స్టేట్స్ హ్యావ్ 0 ఎస్టీ పాపులేషన్. క్లియర్? అండ్ నెక్స్ట్ రిలీజియన్ బేస్డ్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇండియాలో రిలీజియన్ బేస్డ్ పాపులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? పాపులేషన్ పర్సెంట్ 2000 లెవెల్‌లో 79.80% ఉన్నది. 79.80%. ఇస్లాం వచ్చేసరికి 14.23%. ఓకేనా? క్రిస్టియానిటీ వచ్చేసరికి 2.30%. సిక్కిజం 1.72%. బుద్ధిజం 0.70%. జైనిజం 0.37%. ఓకేనా? జొరాస్ట్రియనిజం ఇది ఇంకా అది చేయలేదు పాపం అప్పుడు, నాట్ అప్లికబుల్, నాట్ అవైలబుల్. అదర్ రిలీజన్స్ వచ్చేసరికి 0.9%. ఓకేనా? హైయెస్ట్ పాపులేషన్ ఏ రిలీజన్ ఉన్నది మన దగ్గర? హిందూ. ఓకేనా? సెకండ్ హైయెస్ట్ ఏంది? 14.23% తోటి ఇస్లాం. థర్డ్ హైయెస్ట్ ఏంది? 2.30 తోటి క్రిస్టియానిటీ. ఓకేనా? ఫోర్త్ సిక్కిజం. ఈ మెజారిటీ ఏదైతే ఉందో అవే గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే ఎగ్జామ్లో అవ్వడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ముస్లిం, హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ అండ్ సిక్కిజం ఇవి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. హైయెస్ట్ డిక్లేర్డ్ గ్రోత్ ఎవరు? ముస్లిమ్స్. ఏది? 24.6%. హైయెస్ట్ మనిషి పెరిగిళ్ళు కానీ వాళ్ళు చదువుతలేరు అంటే లీస్ట్ లిటరేట్సే కదా. ఓకేనా? పాపులేషన్ పెరిగింది బట్ చదువులో వెనుకబడ్డారు, లీస్ట్ లిటరేట్స్. లోయెస్ట్ డిక్లేర్డ్ గ్రోత్ ఎవరు? జైన్స్. ఓకేనా? లోయెస్ట్ జైన్స్. ఓకేనా? బట్ పాపులేషన్ వైజ్ మన హైయెస్ట్ లిటరసీ ఎవరికి ఉన్నది? జైన్స్కే ఉంటుంది. అన్ని కమ్యూనిటీస్ కాబట్టి జైన్స్కే హైయెస్ట్ లిటరసీ రేట్ అని ఉంది. డికేడల్ గ్రోత్ చూసుకుంటే 16.6%, 16.76% అయితే పెరగడం జరిగింది. ఓకేనా? ముస్లిమ్స్ వచ్చేసరికి 24.65% అయితే పెరిగారు. క్రిస్టియన్స్ వచ్చేసరికి 15.53% అయితే పెరిగారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ డికేడల్ గ్రోత్ కూడా క్వశ్చన్లు అడుగుతారు. 16.76% అయితే గుర్తుపెట్టుకోండి. 16.76%, 24.65%, ఓకేనా? 15.53%. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ డికేడల్ గ్రోత్ ఆఫ్ ఆల్ ది కమ్యూనిటీస్. ఓకేనా? ఈ కింది గుర్తుపెట్టుకోకనే ఈ టాప్లో ఉన్నాయితే మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి. 16.76%. క్లియర్? అండ్ నెక్స్ట్ మైగ్రేషన్. మైగ్రేట్ అయిన ఎక్కువ హైయెస్ట్ అవుట్ మైగ్రేషన్ అంటే అందులో నుంచి బయటికి వెళ్ళినవారు. ఓకేనా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి వేరే స్టేట్ పోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నది ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. ఓకేనా? ఆ స్టేట్ల నుంచి వెళ్ళిపోయిన వారు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు. హైయెస్ట్ ఇన్ మైగ్రేషన్ ఎక్కడికి మైగ్రేట్ అయ్యిళ్ళు అంటే ఎక్కువ మైగ్రేషన్ ఈ స్టేట్కి అయ్యిళ్ళు అంటే ఏ స్టేట్ అది? మహారాష్ట్ర. మహారాష్ట్రకి ఎక్కువ మంది వచ్చిళ్ళు మైగ్రేట్ అయ్యి. సో మహారాష్ట్ర. పర్సెంట్ ఆఫ్ టోటల్ మైగ్రెంట్స్ ఫ్రమ్ నేపాల్. నేపాల్ నుంచి ఎంతమంది ఉన్నారు? 15.1%. పర్సెంట్ ఆఫ్ టోటల్ మైగ్రెంట్స్ ఫ్రమ్ శ్రీలంక 2.9%. ఓకేనా? వీళ్ళు నేపాల్ నుంచి అండ్ శ్రీలంక నుంచి మైగ్రెంట్ అయ్యారు. క్లియర్? అండ్ నెక్స్ట్ వర్క్ ఫోర్స్ అంటే ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు అంటే మేల్సే ఎక్కువ పని చేస్తున్నారు. అది జగమైన సత్యం. ఎందుకంటే మేల్స్ ఆర్ మేడ్ ఫర్ వర్క్. అంతే కదా? అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ పని చేస్తారు కాబట్టి 53.26% మేల్స్ ఆర్ వర్కింగ్. ఓకేనా? 25.5% ఆఫ్ ఫీమేల్స్ ఆర్ వర్కింగ్. ఓకేనా? సో ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఫీమేల్స్ ఎక్కువ పని చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ అంతకుముందు అబ్బాయిలే ఎక్కువ పని చేసేది. సో మీరు అది ఒప్పుకోవాల్సిందే. అమ్మాయిలు ఉంటే ఫీల్ అవ్వద్దు. అబ్బాయిలు ఎక్కువ పని చేస్తున్నారు మీరు ఒప్పుకోవాలి, తప్పదు. 53.26% మేల్స్ ఆర్ వర్కింగ్. ఫీమేల్స్ 25.5% ఆర్ వర్కింగ్. ప్రైమరీ సెక్టార్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే 54.56% ఆర్ మేజర్లీ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్నే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సెకండరీ సెక్టార్లో వచ్చేసరికి 24.3% మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ సెకండరీ సెక్టార్. ఓకేనా? టెరిటరీ సెక్టార్. ఓకేనా? 21.1% మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ టెరిటరీ సెక్టార్. ఓకేనా? మేజర్గా మనం అగ్రికల్చర్ డిపెండెంట్ కాబట్టి ప్రైమరీ సెక్టార్ ఎప్పుడైనా అగ్రికల్చరే కాబట్టి అగ్రికల్చర్లో ఎక్కువ మంది వర్క్ చేస్తారు. ఓకేనా? సర్వీస్ సెక్టార్లో తక్కువ మంది వర్క్ చేస్తారు బట్ సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్కువ జీడిపి వస్తుంది. ఓకేనా? అండ్ సెకండరీ సెక్టార్లో ఎంతమంది వర్క్ చేస్తారు? సెకండరీ సెక్టార్ 24.3% మెంబర్స్ అయితే వర్క్ చేస్తారు. ఓకేనా? 24.3% మెంబర్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ది వర్క్ ఫోర్స్. ఓకేనా? కొన్ని లాంగ్వేజెస్ చూసుకుంటే హిందీలో వచ్చేసరికి హిందీ ఈజ్ ది హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్. 57.1% పీపుల్ ఆర్ స్పీకింగ్ ఇన్ హిందీ. ఇంగ్లీష్ 10.6% మెంబర్స్.
ఓకేనా. బెంగాలీ వచ్చేసరికి 8.9%, మరాఠీ వచ్చేసరికి 8.2%, అండ్ మన తెలుగు 7.8% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు. ఓకేనా. తమిళ్ వచ్చేసరికి 6.3%. ఓకేనా. తమిళ్ కన్నా మనదే ఎక్కువ ఉన్నది. సో టీఎఫ్ఐ వాళ్ళు లొల్లి పెట్టుకోనికి ఇది కూడా మంచి కాన్సెప్ట్. తమిళ్కి సాంబార్, ఇడ్లీ, వడ మనకు సెట్ అవ్వదు కదా, సాంబారా బిర్యానీ అని అడుగుతారు కదా. సో 7.8% ఆర్ తెలుగు, 6.3% ఆర్ తమిళ్. ఈ పాయింట్ మీద కూడా వేసుకోండి. గుజరాత్ వచ్చేసరికి ఏంటంటే 5%, ఉర్దూ వచ్చేసరికి ఏంది 5.2%, కన్నడ వచ్చేసరికి 4.9%, మలయాళం వచ్చేసరికి 2.9%, పంజాబ్ వచ్చేసరికి 3%, అస్సాం వచ్చేసరికి 2%, మైథిలి వచ్చేసరికి 1.2, లీస్ట్ వచ్చేసరికి 0.3 ఏది సాంస్క్రిట్. ఓకేనా, సాంస్క్రిట్. సో హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఈస్ ఆల్వేస్ హిందీ. ఓకేనా, పాపులేషన్ ఎక్కువ ఉన్నది వాడు హిందీ ఎక్కువ మాట్లాడుతాడు. సెకండ్ ఇంగ్లీష్, థర్డ్ బెంగాలీ, ఫోర్త్ మరాఠీ, ఫిఫ్త్ ప్లేస్లో తెలుగు ఉన్నది. ఫిఫ్త్ ప్లేస్ 7.8. సో 57.1% పీపుల్ ఆర్ టాకింగ్ ఇన్ హిందీ. ఓకేనా, స్పీకింగ్ ఇన్ హిందీ. క్లియర్. అండ్ స్టేట్ విత్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ అండ్ జైన్ పాపులేషన్. లార్జెస్ట్ బుద్ధిస్ట్ అండ్ జైన్ పాపులేషన్ ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నది? మహారాష్ట్ర. ఓకేనా. స్టేట్ విత్ లార్జెస్ట్ క్రిస్టియన్ పాపులేషన్ కేరళ. స్టేట్ విత్ లార్జెస్ట్ హిందూ పాపులేషన్ ఉత్తరప్రదేశ్. గుర్తున్నది కదా, ఉత్తరప్రదేశ్ ఎవరుంటారు? యోగి. సో అట్లా స్టేట్ విత్ లార్జెస్ట్ హిందూ పాపులేషన్ అనేది యూపీ, అది గుర్తుపెట్టుకోవచ్చు. స్టేట్ విత్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ హిందూ పాపులేషన్ ఎక్కడ ఉన్నది? హిమాచల్ ప్రదేశ్. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఎక్కడ ఉన్నది? లక్షద్వీప్. 96.58% ముస్లిమ్సే ఉన్నారు లక్షద్వీప్లో. 96.58%. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. స్టేట్ విత్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ అండ్ జైన్ పాపులేషన్ మహారాష్ట్ర, క్రిస్టియన్ పాపులేషన్ కేరళ, హిందూ పాపులేషన్ యూపీ, ముస్లిం పాపులేషన్ లార్జెస్ట్ ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్. పర్సంటేజ్ వైజ్ హిందూ పాపులేషన్ హిమాచల్ ప్రదేశ్, పర్సంటేజ్ వైజ్ ముస్లిం పాపులేషన్ లక్షద్వీప్. హియర్ 96.58%. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ 2011 సెన్సస్. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం మనం. క్వశ్చన్ చూసే ముందు మీరు అన్ని ఒకసారి క్లియర్గా అయితే రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ నేను ఈ పీడిఎఫ్, ఈ పీపీటీ అనేది మీకు పంపిస్తా. సో మీరు పీపీటీ చూసి ప్రిపేర్ అయినా ఏం కాదు. మీకు ఆల్రెడీ కొన్ని లింకులు ఇచ్చిన, కొన్ని పీడిఎఫ్లు పంపించిన, అవి చూసి ప్రిపేర్ అయినా కూడా ఏం కాదు. ఓకేనా. సో రివైజ్ చేస్తే తప్ప మనకి ఇది గుర్తుండదు కాబట్టి రివైజ్ చేస్తూ ఉండండి. ఓకేనా. ప్రతి ఒక్కటి పాపులేషన్ డెన్సిటీ కావచ్చు, రిలీజన్ బేస్డే కావచ్చు, క్యాస్ట్ బేస్డే కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు గుర్తుంటే చాలా మంచిది. సో రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ ఓకే, పీవైక్యూస్ చూసుకుంటే అంటే క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ రీసెంట్ ఎగ్జామినేషన్స్. వాట్ వాస్ ఇండియాస్ యాన్యువల్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ యాజ్ పర్ 2011 సెన్సస్? మనం డిస్కస్ చేసినామా? ఎస్, సిజిఎల్ అడిగిన క్వశ్చన్ ఇది. యాన్యువల్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఇయర్కి ఎంత పెరుగుకుంటూ వచ్చిందంటే 1.64%. ఓకేనా, 1.64%. ఓకేనా. మరి డికేడల్ గ్రోత్ ఎంత? 17 పాయింట్స్. ఓకేనా, 17.6%. ఇది డికేడల్ గ్రోత్. ఓకేనా, యాన్యువల్ గ్రోత్ 1.64%. ఓకే. అండ్ అకార్డింగ్ టు ది సెన్సస్ 2011, విచ్ డిస్ట్రిక్ట్ డిస్ప్లేస్ ది హైయెస్ట్ పాపులేషన్? హైయెస్ట్ పాపులేషన్ ఏ డిస్ట్రిక్ట్ ఉన్నది? ది ఆన్సర్ ఇస్ తానే. ఓకేనా, తానే. మనం ఇది కూడా డిస్కస్ చేసినాం. ఓకేనా, మీరు ఉన్నట్టు అన్ని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అవే ఎగ్జామ్లు అడుగుతారు. ఓకేనా, ఆ క్వశ్చన్సే ఎగ్జామ్లో అయితే అడుగుతారు. అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ వాస్ ది షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్ నాట్ రికార్డెడ్? ఓకేనా, షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్ ఏ స్టేట్లో రికార్డ్ కాలేదు అంటే ది ఆన్సర్ ఈస్ మణిపూర్. ఓకేనా, మణిపూర్లో అయితే షెడ్యూల్ క్యాస్ట్ అయితే లేరు. క్లియర్. అండ్ అకార్డింగ్ టు ది సెన్సస్ 2011, అమంగ్ ది ఫాలోయింగ్ విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో? ఓకేనా, హైయెస్ట్ సెక్స్ రేషియో ఏ స్టేట్స్కి ఉన్నది? ఫస్ట్ వచ్చేసరికి కేరళ అని చెప్పుకున్నాం. ఓకేనా, కేరళ అని చెప్పుకున్నాం. ఫాలోడ్ బై తమిళనాడు. ఓకేనా, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో అమాంగ్ దీస్ ఫాలోయింగ్ స్టేట్స్. ఏది? ఆంధ్రప్రదేశ్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, అకార్డింగ్ టు ది సెన్సస్ 2011, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది హైయెస్ట్ లిటరసీ స్టేట్? ఇది మీరు కామెంట్ చేయండి. ఏ స్టేట్కి హైయెస్ట్ లిటరసీ స్టేట్ ఉన్నదో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. డిస్కస్ చేసిందే మీకు గుర్తున్నదా లేదా చూసుకోండి. హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది ఏ స్టేట్లో రికార్డ్ అయింది? ది ఆన్సర్ ఈస్ మీరే కామెంట్ చేయండి. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ ది 2011 సెన్సస్. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీరు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అవే మిమ్మల్ని అయితే ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది.
ఓకేనా. జస్ట్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఓకేనా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క పీడిఎఫ్ అయితే నేను అందులో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క పీడిఎఫ్ మీకు అందులో పంపిస్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ పాలిటీ ప్లేలిస్ట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే పాలిటీ తెలుగులో కావాలనుకున్నారో లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అది కంప్లీట్ చేయండి పాలిటీ. ఓకేనా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా డైరెక్ట్ మెసేజ్ చేయాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ఓజీ ఆస్పిరెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బై.